మూడవ దూత బూర ఊదినప్పుడు మండుచున్న పెద్ద నక్షత్రం ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగం మీద నీటి బుగ్గల మీద పడింది. ఆ నక్షత్రానికి మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళల్లో మూడవ భాగం చేదైపోయింది. దాన్ని తాగిన మనుషులు అనేకులు 16వ అధ్యాయంలో 4వ వాక్యం కూడా చదవండి. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు దేవుడు తీర్పు తీర్చి వారికి ఈ రక్తాన్ని త్రాగనిచ్చాడు. దానికి వాళ్ళు పాత్రులే, ఈలాగు తీర్పు తీర్చడం న్యాయమే అని జలముల దేవదూత చెప్పగా వింటిని. ఇక్కడ రాయబడినటువంటి మాట, మూడవ దూత బూర ఊదినప్పుడు, మూడవ దూత పాత్రను వదిలినప్పుడు ఈ పాత్ర ఈ బూర ఎక్కడొచ్చి పడ్డాయి? నదుల మీద, జలధారల మీద. మనకు తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ నది నుండి వస్తున్నాయి మనకి తాగడానికి? మనకి చెరువుకైతే వర్షం నీళ్లు, లేదా ఇటు నుంచి ఇప్పుడు శ్రీశైలం నుంచి ఆ నది నీళ్లు రావాలి. ఇటేమో సాగర్ వాటర్ రావాలి, మరొక కొన్ని సైడ్ ఏమో కృష్ణా వాటర్, కొన్ని సైడ్ ఏమో తుంగభద్ర వాటర్. ఏ ప్రాంతమన్నా చూసుకోండి, ఏదో ఒక నది నుండి నీరు వస్తుంది. ఆ నీరంతా కూడా ఈ జలధారల మీద పడినప్పుడు అవన్నీ కూడా ఏమవుతాయి? రక్తం. మామూలు మంచినీళ్ళలో కొంచెం ఏదన్నా కలర్ వస్తేనే తాగం మనం. కానీ రేపటి రోజున విడువబడిన వాళ్ళు ఎలాంటి నీళ్ళని తాగబోతున్నారో తెలుసా? రక్తముతో మిళితమైన నీళ్ళని తాగబోతున్నారు వాళ్ళు. భయంకరమైనటువంటి ఉగ్రత నదుల మీద, జలధారల మీద. జలధార అంటే అది కొండ మీద, మన చెరువు అయినా కానీ ఎక్కడి నుంచైనా కానీ జలం ఒక ధారగా ఏర్పడి వచ్చే ప్రతి చోట కూడా ఈ చేదు భయంకరమైనటువంటి ఈ బాధలు దేవుడు ఈ భూమి మీదకి కుమ్మరించబోతున్నాడు. మరి నీళ్లు తాగడానికి కూడా ఇబ్బందికరంగా మారబోతున్న రోజుల్లో మనం ఉండడం అవసరమా? మరి మనం అక్కడ ఉండడం అవసరమా? నేనైతే గట్టిగా ప్రార్థన చేస్తున్నా, ఏ విశ్వాసి కూడా విడవబడకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అటు సముద్రాలకు పోతే అక్కడ కంపు రక్తం కొట్టి అక్కడ కూడా జంతువులన్నీ చచ్చిపోయి వాసన. ఇటు భూమి మీద బ్రతుకుదామా అంటే పైనుంచి వడగండ్లు రక్తం, అగ్ని, పచ్చి గడ్డంతా కాలిపోయింది. పోనీ ఇటు నదులలో వచ్చే నీళ్లు తాగుదామా అంటే ఆ నీళ్లు కూడా రక్తంతో మిళితమైపోయాయి. ఎటు చూసుకున్న భయంకరమైనటువంటి బాధలు, చెడ్డ పుండ్లు పుట్టి దీనివల్ల సకల రోగాలు